అయినంత మాత్రాన ఆయన అక్కడ పాల్గొనాలని ఏం లేదు ప్రోటోకాల్ ప్రకారం. ఆయన రావటమే కాకుండా ఒక 30 మందిని తీసుకొని వెళ్ళి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఎందుకు పెట్టట్లేదని. అసలు నేను అనేది ఏంటంటే వర్మ గారికి అంత అధికారము పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అంత ఇనిషియేషన్ గా తీసుకొని గొడవ పెట్టి అది ప్రజలందరూ చూసేలాగా ఉంటే ఇక పొత్తుదారం ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఏం బాధ్యత వహిస్తున్నారు? ఆయన ఏమంటారు? కోఆర్డినేషన్ కమిటీలు ప్రతి నియోజకవర్గంలో ఉండాలి, జిల్లాలో ఉండాలి. ఏమవుతున్నాయి ఇవన్నీ? కళ్ళకి కనపడతలేదా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి? ఒక జనసేన పార్టీ అధినేత రోజు మాట్లాడితే అసెంబ్లీలో వాటేసుకొని మీరు 15 ఏళ్ల పాటు ఉండాలని చెబుతా ఉంటే, లోకేష్ గారి నాయకత్వం బాగుండాలని చెబుతా ఉంటారు. అన్ని చెబుతా ఉన్నా కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయనకి ఏమాత్రం గౌరవిస్తున్నారు? పైగా వర్మకి సరే ఎమ్మెల్సీ ఇచ్చారా లేదా ఎన్ని అంటే తర్వాత విషయం. ఇప్పుడు ఆయన తీసుకెళ్లి ఏకాఏకం రాష్ట్ర ఉపాధ్యక్షుని చేశారు. అంటే వర్మ గారు చేస్తున్న కార్యక్రమాలన్నిటికీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మద్దతు ఉంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. నిన్న అక్కడ కాకినాడకి సంబంధించి తుమ్మల బాబు గారు మాట్లాడితే నేను విన్నాను. ఆయన ఏమంటారు? అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, ఇది టీ కప్పులో తుఫాన్ అని చెప్పేసి అంటా ఉంటారు. అక్కడ ఎదురుగా కొట్టుకోబోతున్నారండి. మాజీ ఎమ్మెల్యేని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కొట్టుకోపోయారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే కదా, తాజా మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన, అంతకుముందు ఎమ్మెల్యే ఒక ఆయన. ఏం సంకేతాలు అవుతాయి? ప్రజలకు ఏం సంకేతాలు అవుతాయి? వీళ్ళు పొత్తు ధర్మం ఏంది? వీళ్ళు 15 ఏళ్ల పాటు ఇలా ఉంటారా? లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఆయుధం ఇస్తారా? ఆయుధం ఇచ్చారు. ఇక్కడ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే మస్తాన్ రావు గారు ఇక్కడ విషయం ఏంటంటే జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు అక్కడ గొడవ వల్ల అంటే జనసేన నాయకులు అంటే ఒరిజినల్ జనసేన నాయకులు ఇక్కడ మళ్ళీ పెండెం దొరబాబు గారు వైసీపీ నుంచి వచ్చారు, ఆయన వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఈయనేమో టీడీపీకి సంబంధించినటువంటి వర్మ గారు. వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ ఉన్నాయి విభేదాలు. ఇవన్నీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే జనసేన మీద రుద్దే ప్రయత్నం. సో ఇక్కడ ఏమైపోతుంది ప్రొజెక్షన్ వల్ల ఇప్పుడు వ్యక్తిగత పరమైన ఒక మాట ఏంటంటే నిజంగా వర్మ గారికి కొద్దిగా అభ్యంతరం ఉందండి. అక్కడ కాకినాడకి సంబంధించిన తుమ్మల బాబు గారు ఉన్నారు జనసేన. సార్ ఇలా జరగటం మంచిది కాదు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేకపోవటం తప్పు, ఎమ్మటిని అరేంజ్ చేయించిందని పక్కకు మీకు చెప్పొచ్చు, అరేంజ్ చేస్తారు కూడా. కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఎగ్జిస్టెన్స్. పిఠాపురం నాది, పిఠాపురంలో నేను ఏనైనా చూపించగలను, రేపటి నుంచి చూస్తారు, ఏం సంగతో చూస్తారంటున్నాడు ఆయన. ఒకవేళ పెన్నెం దొరబాబు గారు అభ్యంతరాలు ఉన్నాయి, ఆయన ఏదో మట్టి దోచుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్పండి, లోకేష్ గారికి వెళ్ళి చెప్పండి, ఒక లెటర్ రాయండి. అంతేగాని పబ్లిక్ లో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఆయన సవాల్ చేసే విధంగా బిహేవ్ చేయటం అనేది ఏ విధమైన సంకేతాలు ఇస్తుంది అనేది ప్రతి ఒక్క జన సైనికుల్లో ఈరోజు ఆవేదన, అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. సో దానికి బాధ్యత వహించాల్సి తెలుగుదేశం అధిష్టానమే. ఎందుకంటే ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా తీసుకున్నారు ఆయన. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన జన సైనికులందరూ త్యాగాలు చేస్తూ ఉంటే 15 ఏళ్ల పాటు వాళ్ళ మీద ఎవరో నెత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తా ఉంటే ఎంతవరకు